న్యూ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్స్‌లో ఉన్నాయి చండీగఢ్‌లోని. అప్లికేషన్ డేట్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. 4/7 జూలై నుంచి 1 మంత్ డేట్ 4/8 వరకు ఉంది. అప్లికేషన్ ఫీజు ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1500, మిగతా వాళ్ళకి 800. ఓకేనా. డిఫరెంట్ పోస్ట్ ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ ఓటీ. మనమైతే నర్సింగ్ వేకెన్సీ, ఎవరైతే నర్సింగ్ వేకెన్సీ చూస్తున్నారో వాళ్ళ కోసం నర్సింగ్ రిలేటెడ్ వేకెన్సీ అయితే 51 ఉన్నాయి. 51 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కేటగిరీస్ ఇంక్లూడ్ చేసుకొని. ఓకేనా. లెవెల్ 7 పే అనేది ఉంటుంది. సో బీఎస్సీ నర్సింగ్ అయినా చేసి ఉండాలి, రెగ్యులర్ కోర్స్ ఉండాలి, రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి, లేదంటే జీఎన్ఎం విత్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అయినా చేసి ఉండాలి. వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్షన్ 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ ఇలాగా. మళ్ళీ 15 ఇయర్స్ ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ వాళ్ళకి 15 ఇయర్స్, 13 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్షన్ అనేది ఉన్నది. గవర్నమెంట్ జాబ్లో ఆల్రెడీ ఉండి దీనికి అప్లై చేస్తున్న వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ వేరే సెక్టర్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి. ఇందులో సెలక్షన్ ప్రొసీజర్ అంటే ఎగ్జామినేషన్ ఉంటుంది. మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్లోనే ఉంటుంది. తర్వాత సెంటర్స్ అవేవి ఎగ్జామినేషన్కి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది చండీగఢ్, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా. ఇందులో 1, 2, 3 ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తే నేను అప్లికేషను వెబ్సైట్ అంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. మీరు అక్కడ లింక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళిపోతారు. ఓకే.